హలో అండ్ వెల్కమ్ టు ద పాయింట్. యావత్ ప్రపంచం బహుశా గర్వపడే లాంటి సినిమాలు మన తెలుగు చిత్ర పరిశ్రమలో తయారవడం మన అదృష్టం అని చెప్పాలి. అండ్ ఆబ్వియస్లీ ఒక ఫైన్ డైరెక్టర్ ఉంటే ఆ డైరెక్టర్ ఫ్రేమ్స్ని కెమెరాలో బంధించే ఒక సూపర్ ఫైన్ కెమెరా పర్సన్ చాలా అవసరం. సో వీ హ్యావ్ విత్ అస్ డైరెక్టర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ, అందరికీ సుపరిచితులు, చాలా చిన్న వయసులోనే విత్ అ వండర్ఫుల్ అంటే ఆరో ఫిల్మ్స్ అనమాట. అండ్ ఆయన పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో సినిమాటోగ్రఫీ చదువుకున్నారు. అండ్ మనందరికీ సుపరిచితులు సెంథిల్ కుమార్ గారు. సెంథిల్ కుమార్ గారు వణకం, స్వాగతం. నేనేమో చాలా సంతోషపడిపోయాను మీరు తమిళ్ మాట్లాడతారని, మీరేమో పక్కా తెలుగు వారని చెప్పారు. తమిళ్ మాట్లాడతానండి, తమిళ్ తెలియం, తమిళ్ పేసం వీటిలల్లో. నా అంటే ఏంటంటే లైక్ పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్, యాక్చువల్లీ టు బీ ప్రిసైజ్ సికింద్రాబాద్లో పుట్టి పెరిగాను కాబట్టి ఐఎమ్ మోర్ ఆఫ్ హైదరాబాదీ బై బర్త్, బై నేచర్ అండ్ ఎవ్రీథింగ్ అండి. రైట్. సో RRR రిలీజ్కి ముందు హౌ డూ యూ ఫీల్? అంటే ఆర్ యూ అంటే ఇట్స్ లైక్ ఎగ్జామ్ మంచిగా రాసిన తర్వాత కాన్ఫిడెంట్ ఫీల్ ఉంటుంది కదండి, అలాంటి ఫీల్ ఉందండి. ఐఎమ్ లైక్ వీఆర్ యాజ్ ఎ టీమ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ వీ రియలీ డిడ్ అ గ్రేట్ జాబ్ ఆన్ దిస్ ఫిల్మ్. అండ్ రిజల్ట్స్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ లైక్ అంటే డిస్టింక్షన్ వస్తుందా, లైక్ విల్ కమ్ స్టేట్ ఫస్ట్, అలాంటి ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్లో ఉందండి. బాహుబలిలోనే స్టేట్ ఫస్ట్ వచ్చేసారు, ఇప్పుడు ఇంకా ఎంత ఫస్ట్ వస్తారని మేము వెయిటింగ్. అదే అంటే లైక్ నౌ బాహుబలి వాజ్ లైక్ వాట్ ఐ కెన్ సే స్టెప్పింగ్ స్టోన్ టువర్డ్స్ మేకింగ్ రీజనల్ సినిమా అండ్ బ్లెండింగ్ రీజనల్ సినిమా అండ్ నేషనల్ సినిమా. ఇప్పుడు దిస్ ఈజ్ యాక్చువల్లీ లైక్ అంటే దిస్ స్టార్టెడ్ ఆఫ్ యాజ్ అ పాన్ ఇండియా ఫిల్మ్ అండ్ నౌ ఎవ్రీ వన్ ఈజ్ ఓనింగ్ ఇట్. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ టు ద హోల్ కంట్రీ, యు నో. రైట్. సెంథిల్ గారు, రిక్వెస్ట్ యూ టు స్పీక్ యాజ్ మచ్ ఇన్ తెలుగు. మీరు ఎంత వీలైతే అంత తెలుగులో మాట్లాడవలసిందిగా మా విజ్ఞప్తి ఆడియన్స్ కోసం. సో సెంథిల్ గారు, ఒక ఛాలెంజ్ ఎప్పుడు అనిపిస్తుంది, మల్టిపుల్ ఆసమ్ ఎలిమెంట్స్ గనక ఒక సినిమాలో ఉంటే ఒక సినిమాటోగ్రాఫర్గా మీకు ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్. అంటే స్టార్ కాస్ట్ చూస్తే అసలు కళ్ళు చెదిరిపోయే స్టార్ కాస్ట్, ఫ్రేమ్స్, స్టోరీ, ఇంకా దానికి తోడు విజువల్ ఎఫెక్ట్స్, ఇవన్నీ కలగలిసి అంటే మీ ఛాలెంజెస్ ఏంటి RRR తయారు చేస్తున్నప్పుడు? నాకేంటంటే అండి, సినిమా ఇప్పుడు బాహుబలి చేసేటప్పుడు డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే లైక్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అ విజువల్ ఫిల్మ్ అన్నారు. విచ్ యాజ్ అ కెమెరామెన్ నాకేంటంటే ఇట్స్ లైక్ మ్యూజిక్ టు ద ఇయర్స్. అంటే డైరెక్టర్ ఈస్ థింకింగ్ దట్ ఇట్స్ అ విజువల్ ఫిల్మ్ అని. బట్ వెన్ ఈ కేమ్ టు RRR ఈ టోల్డ్ ఇట్ ఈస్ ఇమోషనల్ సినిమా. సో ఇమోషనల్ సినిమా అంటే నాకు ఐ నౌ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. ఐ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ దట్ director is telling it as an emotional film, so how to make it a visual wonder out of it. So but when you see Janani the song, you feel the emotions in it. So that is what is something which I took it up as, and I'm very happy that I could pull it off. So అలా నేను ఈ సినిమాని ఛాలెంజ్ లాగా తీసుకొని లైక్ కెమెరా వర్క్ ఎంత గొప్పగా చేయొచ్చు అన్నట్టు ట్రై చేసి అండ్ వాట్ ఎవర్ అంటే నేను మా ముందు ఎక్స్పీరియన్స్ అంతా దీంట్లో పెట్టి ఈ సినిమా చేశానండి. మీరు చెప్పినట్టు ఈ సినిమాలో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయండి. లైక్ దట్ ఈస్ గ్రేట్ ప్రొడక్షన్ డిజైన్, అంటే కాస్ట్యూమ్స్ కానివ్వండి, లైక్ ఇద్దరు సూపర్ స్టార్స్ అండి. అంటే ఇప్పుడు మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇద్దరు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ we have on screen, and Rajamouli gari visualization. So everything putting together and bringing the frame to life was a big challenge to me in this film. ఆల్దో బాహుబలి విజువల్ వండర్ అండ్ ఇది ఇమోషనల్ సినిమా అని చెప్పారు, బట్ రాజమౌళి గారితోటే మీరు ప్రయాణించారు ఎక్కువ కాబట్టి ఆయన ఆల్మోస్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారని మీకు ఒక సింక్ కుదిరిపోయిందని అనుకోవచ్చా, ఆర్ ఎవ్రీథింగ్ ఇస్ అ న్యూ ఎక్స్పీరియన్స్? అంటే ఒక విధంగా సింక్ కుదిరినట్టే అండి. ఎందుకంటే లైక్ నేను సాయి దగ్గర 2003 ఆ టైంలో నుండి మేము ఇద్దరు సినిమా చేస్తూ వచ్చాము. ఆయన కెరియర్లో చాలా సినిమాలు చేశాను. సో ఆయనకు ఫ్రేమ్లో ఏం కావాలని ఏం ఎక్స్పెక్ట్ చేస్తారని నాకు తెలుసండి. బట్ ఏంటంటే ఎవ్రీ ఫిల్మ్ వీఆర్ ట్రయింగ్ టు పుష్ ద బౌండరీస్ ఆఫ్ ఇండియన్ సినిమా. సో దానివల్ల ఇట్స్ అ న్యూ ఛాలెంజ్ ఎవ్రీ టైమ్ అండి. ఈవెన్ మేము సింక్లో ఉన్నా కూడా బట్ స్టిల్ ఆయన ఎక్స్పెక్టేషన్స్ ఆర్ లైక్ వీ హ్యావ్ టు పుష్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్ అని. సో దట్ ఈస్ ద బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ ఆల్ ద టైమ్ అండి. అసలు ఫిల్మ్ మేకింగే ఇప్పుడు ఒక వైపరీత్యాలు చూస్తున్నాం. ఒక పక్క విజువల్ వండర్స్ లైక్ దిస్ వేర్ వీ హ్యావ్ వండర్ఫుల్ ఎక్సలెంట్ టెక్నీషియన్స్ మీలాంటి వాళ్ళు, రాజమౌళి గారు అందరూ. ఇంకోవైపు ఇప్పుడు క్యాండిడ్గా సెల్ ఫోన్లలో సైతం తీసేసి ఎక్కడ ఏది హిట్ అవుతుందో తెలియని ఒక వీఆర్ సీయింగ్ దిస్ డివైడ్ ఇప్పుడు. సో మీకు యాజ్ అ సినిమాటోగ్రాఫర్ వాట్ యూ ఫీల్ అబౌట్ దిస్? బాగా క్యాండిడ్ రా కంటెంట్ విత్ నో ఎఫెక్ట్స్ సెల్ ఫోన్లతో కూడా సినిమాలు తీసే రోజులు వచ్చినాయి ఈ రోజుల్లో. ఫైనలీ ఏంటంటే
యూ హ్యావ్ టు రీచ్ అ వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్. సో దానికి ఏంటంటే లైక్ హై బడ్జెట్స్ కావాలి. సో యూ నీడ్ అ ప్రాపర్ సెట్ ఆఫ్ మేకింగ్ అండి. అట్ ద సేమ్ టైమ్ స్టోరీ టెల్లింగ్ ఈజ్ అ వెరీ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ఇట్. ఆ స్టోరీ టెల్లింగ్ అన్నది మీరు ఇంట్రెస్టింగ్గా ఎలాగైనా చెప్పొచ్చండి. సో మీకు టెక్నికాలిటీస్ ఒక్కోసారి అవసరం పడకపోవచ్చు. దట్ ఇఫ్ యూ ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ టెల్లింగ్ అ స్టోరీ విచ్ యూ థింక్ ఈజ్ ఫ్రమ్ ద హార్ట్, సో దానికి ఏంటంటే సమ్ టైమ్స్ యూ డోంట్ హ్యావ్ ద బడ్జెట్. యు ఆర్ ఫార్చునేట్ ఇనఫ్ మీకు బడ్జెట్లు దొరుకుతాయండి. లేదంటే అప్పుడు నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు అంటే ఒక సినిమా తీయాలి అంటే దానికి నెగిటివ్ కావాలి, కెమెరా కావాలి, దాన్ని డెవలప్ చేయడానికి ల్యాబ్ కావాలి, అలాంటి ఛాలెంజెస్ ఉండేటండి. కానీ దిస్ జనరేషన్ ఆఫ్ న్యూ ఫిల్మ్ మేకర్స్కి చాలా అడ్వాంటేజ్ అండి. ఒక సెల్ ఫోన్ ఉంటే మీరు సినిమా తీసేయచ్చు. సో అది ఇఫ్ రియలీ ఇట్ ఈస్ గుడ్, దాన్ని చూసి మీ కెరియర్ మారొచ్చు. సో దట్స్ అ వెరీ బిగ్ అడ్వాంటేజ్ అండి. సో బట్ ఒక వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్ మీరు స్పెల్ బౌండ్ చేయాలి, వరల్డ్ వైడ్ ఆడియన్స్ని ఇంప్రెస్ చేయాలంటే యూ నీడ్ సర్టన్ టెక్నికాలిటీస్ టు గెట్ ఇన్ టు ఇట్. అంటే దే ఆర్ సర్టన్ బెంచ్ మార్క్స్ విచ్ యూ హ్యావ్ టు సాటిస్ఫై. సో అలాంటి దానికి యూ నీడ్ బడ్జెట్స్ అండ్ యూ నీడ్ ఫైన్ టెక్నీషియన్స్ టు వర్క్ విత్. అబ్సల్యూట్లీ. అంటే అదే అఫ్ కోర్స్ స్థానాన్ని ఎవరు. అండ్ ఆల్సో కన్వెన్షనల్ సినిమా అంటే మనకి గ్రాండ్గా కనిపించాలి. సినిమా అంటే 70mm స్క్రీన్లో చూపించారు అని అనేవాళ్ళు ఒకప్పుడు. అలాగా సినిమా ఇస్ ఆల్వేస్ ఎక్స్పెక్టెడ్ టు బి వెరీ గ్రాండ్. సో అంటే మెస్మరైజింగ్గా ఉండాలి. అంటే లైక్ ఒక వేరే ప్రపంచం చూస్తున్నట్టు ఆ ఫీలింగ్ క్రియేట్ చేయాలి. సో దానివల్ల వీ నీడ్ ఎక్స్టర్నల్ సపోర్ట్స్. రైట్. సో ఇక్కడ ఆలియా భట్, అజయ్ దేవ్గన్ అండ్ తారక్, రామ్ చరణ్, ఇంకా అలా చెప్పుకుంటూ పోతే అందరూ పెద్ద పెద్ద స్టార్స్. సో మీకు బాగా మీ కెమెరా కళ్ళకి నచ్చుతారు ఒకళ్ళు అంటాం. అంటే యూజువలీ డూ యూ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్, అంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వల్ల నాకు చాలా మంచి షాట్ వచ్చిందని కానీ అలాంటి? అలా ఎనర్జీ డ్రా చేసుకునే కెపాసిటీ ఈజ్ తారక్ అండి. తారక్ రియలీ అంటే ద మూమెంట్ ఆయన కెమెరా ముందుకు రాగానే ఈ జస్ట్ గ్రాబ్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ యాటిట్యూడ్ కావచ్చు, ఇస్ యాక్టింగ్ స్కిల్స్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. ద మూమెంట్ ఈజ్ ఆన్ స్క్రీన్ ఈ జస్ట్ గ్రాబ్స్ యువర్ అటెన్షన్ అండి. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎనర్జీ దట్ పర్సన్ హ్యాస్. ఈజ్ లైక్ ఈజ్ అ బార్న్ యాక్టర్, బార్న్ స్టార్. ఈజ్ అ కంప్లీట్ యాక్టర్ ఇన్ మై టర్మ్స్. ఈజ్ కంప్లీట్. ఈ కెన్ డూ ఎనీథింగ్ విచ్ యాక్టర్ హ్యాస్ టు రిక్వైర్డ్. అంటే ఒక యాక్టర్కి ఏమేమి అవి కావాలో అవన్నీ కలిగిన ఈ వాజ్ బార్న్ విత్ దట్ కైండ్ ఆఫ్ కేపబిలిటీస్ అండి. అండ్ అదర్ యాక్టర్స్ ఇప్పుడు చరణ్ తీసుకుంటే అండి, ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ కేపబుల్ యాక్టర్. అంటే ఒక ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్. అంటే ఈజ్ యాజ్ టాలెంటెడ్ యాజ్ తారక్, దర్ ఇస్ నో డౌట్, బట్ ఈజ్ మోర్ హార్డ్ వర్కింగ్. తారక్ ఏంటంటే ఈ హెస్ దట్ కాన్ఫిడెన్స్, ఈ జస్ట్ వాక్స్ ఆన్ ద సెట్ విత్ కాన్ఫిడెన్స్. చరణ్ ఏంటంటే ఈ కెన్ గివ్ ద సేమ్ కైండ్ ఆఫ్ థింగ్, ఈ కెన్ డాన్స్ ద సేమ్ వే, ఈ కెన్ అంటే అంతే లెవెల్లో డాన్స్ చేయొచ్చు, అంతే లెవెల్లో పర్ఫామ్ చేయొచ్చు. బట్ అతనికి ఏంటంటే ఒక స్టూడెంట్ యాటిట్యూడ్ ఉందండి, ఇంకా ఏదైనా బాగా చేయొచ్చా అన్నట్టు. సో ఇన్ దట్ వే దిస్ ఈ సినిమా ఈజ్ ప్యాక్డ్ విత్ యాక్షన్. ఏంటిది ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ యాక్టర్స్ విత్ ఏంటిది హూ గేవ్ దేర్ లైఫ్స్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అనొచ్చండి. లైక్ మీరు చెప్పినట్టు అజయ్ దేవ్గన్ గారు ఈజ్ అ బ్రిలియంట్ యాక్టర్. ఆలియా భట్ హెస్ ప్రూవన్ సో మెనీ టైమ్స్ దట్ షీ ఈజ్ అ అమేజింగ్ యాక్టర్. సో ఎవ్రీ వన్ హెస్ కమ్ అప్ విత్ రియలీ ఒక మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ అంటారు కదండి, అదంతా ఈ సినిమాలో చూడొచ్చండి. అంటే నేను అప్పుడప్పుడు చెప్తాను అంటే దిస్ ఇస్ మాస్టర్ క్లాస్ ఫర్ యాక్టింగ్ అని. ఈ సినిమా మాస్టర్ క్లాస్ బికాస్ ఆఫ్ ద ఎమోషన్స్. బికాస్ ఆఫ్ ద ఎమోషన్స్ అండ్ ద వే ద ఎమోషన్స్ ఆర్ బిన్ ఎక్స్ట్రాక్టెడ్ బై డైరెక్టర్. వాళ్ళలో నుండి ఆ ఎమోషన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసిన విధానం కానివ్వండి, లైక్ వాళ్ళు పర్ఫామ్ చేసిన విధానం కానివ్వండి. సో ఈ సినిమా లైక్ అంటే యాక్టర్స్ కోసము 100% చాలాసార్లు చూడొచ్చండి సినిమా. బాహుబలితో ఆబ్వియస్ కంపారిజన్ వస్తుంది బికాజ్ రాజమౌళి గారి సినిమా అండ్ బ్యారియర్ బ్రేకింగ్, పాత్ బ్రేకింగ్ సినిమాస్ ఇవి రెండు. కాబట్టి మన అక్కడ పెయింటింగ్ లాంటి పర్ఫెక్ట్ ఒక మాహిష్మతి సామ్రాజ్యం, ఒక ఆల్మోస్ట్ ఫోక్లోర్ అండ్ ఇమాజినరీ వరల్డ్ ఉంది అక్కడ. ఇక్కడ యూఎస్పీ ఏంటంటే బికాజ్ ఇట్స్ మోర్ కంటెంపరీ, తెలిసిన క్యారెక్టర్స్ ఉన్నారు ఇందులో. అంటే దీంట్లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే మాహిష్మతి మీరు చెప్పినట్టు బాహుబలి వాజ్ అ కంప్లీట్ ఫిక్షస్ ఫ్యాంటసీ సినిమా. సో అది మనం ఏం చూపించినా ఓకే అది అలా అయి ఉండొచ్చేమో అన్నది ఉంటుంది. బట్ ఇదేంటంటే అర్లీ 1900s జరిగిన సినిమా. సో దీంట్లో క్యారెక్టర్స్ ఆర్ హిస్టారికల్ క్యారెక్టర్స్ తీసుకొని ఒక ఫిక్షస్ సినిమా చేసింది. సో దీన్ని ఆడియన్స్కి ఎంత ఒథెంటిక్గా చెప్పగలిగితే అంత బెటర్గా ఉంటుందని దట్ వాజ్ ద థింగ్ అండి. సో లైక్ మీ దీంట్లో సెట్స్ కానివ్వండి, లైక్ క్యారెక్టరైజేషన్ కానివ్వండి, పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ వాజ్ డిజైన్డ్
టు ప్రజెంట్ ఇట్ ఇన్ ద మోస్ట్ అథెంటిక్ పాసిబుల్ వే. అంటే చూడగానే నిజంగా జరిగిందేమో అన్న ఫీల్ క్రియేట్ చేయడానికి. సో మై బిగ్గెస్ట్ ఛాలెంజ్ వాజ్ దట్ అండి. అంటే ఈ సినిమా చూడగానే అథెంటిసిటీ క్రియేట్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం ఆ సినిమా యొక్క మ్యాజిక్ షుడ్ బి రీటైన్డ్. అది అడగబోతున్నాను. సో దట్ మ్యాజిక్ ఆఫ్ సినిమా అంటే డాక్యుమెంటరీ స్టైల్ కాదండి. వీ డి నాట్ వాంట్ టు టేక్ దట్ డాక్యుమెంటరీ అప్రోచ్. రియలిజం వద్దని ఒక సినిమాటిక్ స్టైల్లో తీయాలని. సో ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఛాలెంజ్ వాజ్ గెటింగ్ ఆల్ దట్ ఇన్ టు వెరీ రియలిస్టిక్ ఫార్మాట్, అట్ ద సేమ్ టైమ్ కీపింగ్ ద మ్యాజిక్ ఆఫ్ సినిమా. సో అదండి. సంధిల్ గారు ఎన్ని రోజులు వర్క్ చేసి ఉంటారు ఈ సినిమా ఓవరాల్? అంటే RRR షూటింగ్ డేస్, ఐ మీన్ ఐఎమ్ జస్ట్ క్యూరియస్. అంటే వీ షార్ట్ ఫర్ మోర్ దెన్ ఒక 360 రోజుల కంటే ఎక్కువ షూట్ చేసామండి. సంవత్సరం కంటే ఎక్కువ షూటింగ్ డేస్ ఉన్నాయండి. సో వీ స్టార్టెడ్ ఇది 2018లో స్టార్ట్ అయిందండి. అండ్ మేము 2020లో రిలీజ్ చేయాలనుకున్నాము. బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్, ఈ కరోనా వల్ల కానివ్వండి, ఏదో వేరియస్ రీజన్స్ ఇప్పుడు ఫైనలీ 2022 మార్చ్ 25కి రిలీజ్ అవుతుంది. ఎంత పేషెన్స్ కావాలండి నిజంగా అసలు, అంటే టు వెయిట్ దట్ లాంగ్. మామూలుగా అంటే ఎస్పెషలీ ప్రాజెక్టైజ్డ్ వర్క్లో తొందరగా ఫినిష్ చేసి రిలీజ్ చేసి నెక్స్ట్ ఏంటని చూసే టైప్. బట్ రాజమౌళి గారి పేషెన్స్ అయితే చెప్పక్కర్లేదు. లక్కీలీ ఏంటంటే ఐఎమ్ నాట్ డిజైన్డ్ ఇన్ దట్ వే అండి. అంటే ఏంటంటే నేను ఒక్క సినిమా ఎప్పుడు ఇఫ్ నా కెరియర్ తీసుకుంటే నా కెరియర్లో నేను చాలా తక్కువ సినిమాలు చేశాను. 20 years కెరియర్లో నేను 16 సినిమాలు చేశాను. అండ్ ఐ డూ ఓన్లీ 1 film at a time అండి. చాలామంది కెమెరామెన్లు 2-3 ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు. బట్ నాదేంటంటే ఐ కంప్లీట్లీ ఇన్వాల్వ్ మై సెల్ఫ్. అంటే ఎందుకంటే నాకేంటంటే ఈ సినిమా ఎప్పటికి ఉండిపోద్దండి. కొన్ని రోజుల తర్వాత వీ టెన్ టు సీ అవర్ ఫిల్మ్స్. వెన్ ఐ సీ బ్యాక్ మై వర్క్, నేను మన వర్క్ చూసుకున్నప్పుడు ఐ షుడ్ నాట్ ఫీల్ రే ఇది నేను చేయలేదు పక్కకు చెప్పొద్దు అనేటాలని కాకుండా, సో ఐ కంప్లీట్లీ ఇన్వాల్వ్ మై సెల్ఫ్ ఇన్ మై వర్క్ అండ్ డూ ద బెస్ట్ వాట్ ఐ కెన్ డూ. సో అందుకే ఒక్క సినిమా తర్వాత ఇంకో సినిమా చేస్తూ ఉంటానండి నేను. సో దట్ ఈస్ టేకింగ్ లాట్స్ ఆఫ్ టైమ్. లైక్ ఇన్ లాస్ట్ 9 years వీ డిడ్ హార్డ్లీ 3 సినిమాలు ఏదో చేశాను. యాక్చువల్లీ బాహుబలి 5 years, దిస్ 4 years. ఈగా వాజ్ అరౌండ్ 2 సంవత్సరాలు చేశాను. మరి మగధీర ఆల్మోస్ట్ 2.5 years. సో అలా లైక్ సో అంటే బిగినింగ్ నుండి ఇన్వాల్వ్ అవుతానండి స్క్రిప్ట్ లెవెల్లో నుండి. దెన్ టిల్ ఆల్మోస్ట్ అంటే పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిన తర్వాత గ్రేడింగ్ స్టేజ్ వరకు ఇన్వాల్వ్ అవుతాను. సో ఐఎమ్ యాక్చువల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కంప్లీట్ ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. మీరు మొత్తం అంతా యూ టేక్ కేర్ ఆఫ్. ఐ గెట్ ఇన్వాల్వ్డ్ ఇంటూ ఎవ్రీథింగ్ అంటే. అండ్ కొరియోగ్రఫీ సెంథిల్ గారు, వాట్ అబౌట్ సాంగ్స్కి వాటికి మీరు కూడా అంటే ఇట్ ఈస్ మోర్ అబౌట్ ద కొరియోగ్రాఫర్స్ కాల్ అండి. బట్ అది ఎలా తీయాలి ఏంటి అనేది దట్ ఆల్ లైక్ ఐ అండ్ డైరెక్టర్ గెట్ ఇన్వాల్వ్డ్ అండ్ డిస్కస్ అండ్ వి సార్ట్ ఇట్ అవుట్ అండి. ఆబ్వియస్లీ ఏదో మ్యాజిక్ మీలో చూసుంటారు రాజమౌళి గారు ఆ కంఫర్ట్ ఫామ్ చేసుకోవడానికి మీతోటి. అంటే లైక్ ఫస్ట్ నుండి అంటే సాయి దగ్గర నుండి చేస్తూ వచ్చాం కదండి. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ద ట్రస్ట్ ఈస్ బిల్ట్ ఆన్ ఇట్ అండి. అవును, అంతకుముందు చంద్రశేఖర్ ఎలెట్ గారితో మీరు అంటే ఫస్ట్ నాకు ఇచ్చిన బ్రేక్ ఆయనే ఇచ్చారండి. సో అమృతం సీరియల్ చేశానండి. అమృతం సీరియల్లో ఒక 13 episodes చేశాము. అది చేసిన తర్వాత దెన్ ద సేమ్ టీమ్ గంగరాజ్ గారు గేవ్ అన్ ఆపర్చునిటీ టు డూ అవర్ ఫస్ట్ ఫిల్మ్ కాల్డ్ అయితే. సో ఫ్రమ్ దేర్ ఇట్ స్టార్టెడ్ అండి. సో మొత్తానికి యూఆర్ హియర్, ఐ మీన్ అబౌట్ టు రిలీజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్స్, మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్. ఇప్పుడు ఈ మధ్య వచ్చిన సినిమాల ప్రభావం, ఆబ్వియస్లీ సమ్ సూపర్ హిట్ ఫిల్మ్స్, కాశ్మీర్ ఫైల్స్. సో ఒక టాక్ నడుస్తుంది సంధిల్ గారు. ఆబ్వియస్లీ దర్ వెరీ వెరీ డిఫరెంట్ జానరస్ అండ్ ఆడియన్స్ కూడా డిఫరెంట్. సో ఇదొకటి, ఈ కైండ్ ఆఫ్ డాక్యుమెంటరీ నరేషన్ అన్కన్వెన్షనల్ ఫిల్మ్ వచ్చి ఒక 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 మబ్బు వచ్చేసింది పైన ఆల్రెడీ, ఇది ఇలా కూడా ఉంటుంది అని. సో ఇప్పుడు రాబోయే బిగ్ ఫిల్మ్స్ అన్నిటిపై ప్రభావం ఉంటుందంటారా? See, these kind of films ఏంటంటే they watch it because of the hype which has been created around it and the way it is marketed. అంటే అది డెఫినెట్లీ గొప్ప సినిమా అండి. దట్ ఈస్ గ్రేట్ వే ఆఫ్ మేకింగ్ ఫిల్మ్స్ ఇలా కూడా తీయొచ్చు అన్నట్టు. ఫిల్మ్స్ అలా కూడా తీయొచ్చు అండ్ పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ దోస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. సో అది డెఫినెట్లీ కొద్దిగా అంటే దట్ ఇన్ఫ్లుయెన్స్ విల్ డెఫినెట్లీ బీ దేర్ ఫర్ క్వైట్ సమ్ టైమ్ అండి. అండ్ అగైన్ ఫైనలీ ఇట్ ఈస్ ద ఫిల్మ్స్ పొటెన్షియల్ విచ్, అంటే ఇప్పుడు కమర్షియల్ సినిమా బాగా తీసామనుకోండి, దెన్ డెఫినెట్లీ వెన్ దే వాచ్ దిస్ ఫిల్మ్ దట్ ఫర్గెట్ దర్ ఫిల్మ్. సో ఇట్ ఈస్ ద కేపబిలిటీ ఆఫ్, అంటే మనం చేసిన సినిమా కేపబుల్ ఎంత అన్నది ఇప్పుడు తెలిసే టెస్ట్ చేసే టైం అండి యాక్చువల్లీ. సో లైక్ అంటే కాశ్మీర్ ఫైల్స్ ఇస్ రియలీ హార్డ్ హిట్టింగ్ ఫిల్మ్ and I really love the way the film was made and people are accepting it. That is the biggest thing is, okay, ilanti cinemalu kuda tiyochu. It's an inspiration for so many filmmakers who want to make films. Alanti cinemalu tiyalanukunna vallaki it's a great inspiration. But at the same time, this is ante commercial formula is a set pattern of how people want to watch cinema, the magic of cinema alantidi. So RRR will give you a different perspective of how commercial films can be elevated and enjoyed by the audience to a great extent.
ఇట్ సాటిస్ఫైస్ యువర్ అర్జెస్. అది 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 దట్ ఆ కంప్లీట్ కంప్లీట్ ఫుల్ మీల్స్ తిన్నట్టుంటుంది. రైట్. ఆబ్వియస్లీ ట్రైలర్స్లో చూసిన కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ అవి ఇవి వాట్ ఎవర్ బిట్స్ అండ్ పీసెస్ దట్ వీ హీన్ సీయింగ్ చాలా. సో ఇప్పుడు ఉన్న ఈ ఎరాలో ఆఫ్ టెక్నాలజీ ఎరా సినిమాటోగ్రాఫర్ పాత్ర ఎంతవరకు ఉంటుంది, విజువల్ ఎఫెక్ట్స్ పాత్ర ఎంతవరకు ఉంటుంది సెంథిల్ గారు? అంటే లైక్ సినిమా ఈజ్ అన్ ఎవాల్వింగ్ ఫీల్డ్ అండి. ఫస్ట్ మీరు తీసుకుంటే లైక్ ఇట్ స్టార్టెడ్ ఆఫ్ ఎస్ అ సైలెంట్ ఎరా, దెన్ స్లోలీ సౌండ్ యాడెడ్ టు ఇట్, దెన్ స్లోలీ కలర్స్ వర్ యాడెడ్. ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్, తర్వాత కలర్స్ యాడ్ అయ్యాయి, తర్వాత ఇట్స్ అన్ ఎవాల్వింగ్ ప్రాసెస్ అండి. సో ఈ టైంలో ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్ ఆర్ బికమింగ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. ఇప్పుడు మీరు చిన్న సినిమా తీసినా పెద్ద సినిమా తీసుకున్నా కూడా విజువల్ ఎఫెక్ట్స్ ఆర్ సంథింగ్. అంటే ముందు ఏంటంటే ఓన్లీ గొప్ప పెద్ద సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ ఉండేవి, కానీ ఇప్పుడు ఏంటంటే చిన్న సినిమాలు కూడా అక్కడ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లోనే ఎక్కడో ఇట్ బికమింగ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్. సో నౌ ఇట్ ఈస్ టెక్నాలజీ విచ్ ఈస్ బీయింగ్ అడాప్టెడ్ టు ఫిల్మ్స్. సో నౌ ఏంటంటే నౌ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అండి. ఇట్ ఈస్ నో మోర్ లైక్ విజువల్ ఎఫెక్ట్ సినిమా అలా కాకుండా సినిమాలో ఒక అంగం. So in the same way, like as a cinematographer, I should be in a position to adapt those kind of things. Like ముందు నెగిటివ్ నుండి డిజిటల్కి మారినప్పుడు ఎలా అడాప్ట్ చేసుకున్నాము, ఇప్పుడు ఓకే దీన్ని వితౌట్ ఎనీ ప్రాబ్లం లేకుండా సినిమా చూసేటప్పుడు ఆడియన్స్కి ఇది నార్మల్ షాట్ నుండి విజువల్ ఎఫెక్ట్ షాట్కి ఎలా మారింది, ఎప్పుడు మారింది, అది ఏంటిది సీమ్లెస్గా ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి అన్నది ఇట్ ఈస్ జాబ్ ఆఫ్ అ సినిమాటోగ్రఫర్ అండి. సో దట్ ఈస్ లైక్ అంటే ఇంకా పని పెరిగింది అనుకుంటానండి నేను, తగ్గడం కంటే డెఫినెట్లీ లైక్ పని పెరిగింది. సో యాజ్ అ కెమెరామెన్ కొత్తగా వచ్చే టెక్నాలజీని నేర్చుకుంటూ మన యొక్క కేపబిలిటీస్ని పెంచుకుంటూ ఉంటే యా ఇట్ ఈస్ ద వే ఎవ్రీ వన్ షుడ్ గ్రో. అండ్ ఎందుకండి మీరైతే పెద్ద విజువల్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుతున్నారు, మాకు సింపుల్ గ్రీన్ మ్యాట్కి ఇంకేం కెమెరా పర్సన్ సరిగ్గా చేయకపోతే అక్కడ దొరికిపోతాం. సో ఆబ్వియస్లీ మీ పని పెరిగింది, మీ ఫైన్నెస్ పెరిగిందండి. సో అర్లియర్ ఏంటంటే లైక్ అంటే ఇంత రిఫైన్గా ఉండే కదండి, అంటే కొద్దిగా అంటే లెన్సెస్ కానివ్వండి ఎవ్రీథింగ్ ఈస్ బికమింగ్ బెటర్. అంటే ఈవెన్ నాట్ ఓన్లీ మాకండి, ఈవెన్ ద మేకప్ ఆర్టిస్ట్ హ్యావ్ టు రియలీ డూ అ గుడ్ జాబ్. లేకుంటే యూ కెన్ సీ ద పోర్స్, యూ కెన్ సీ ప్యాచెస్, అలాంటి అన్నీ కలుగుతున్నాయి. సో టెక్నాలజీ వచ్చేసి క్వాలిటీ పెరిగిపోయి అందరి పనితనము పెంచుకోవాలండి. ఇఫ్ యూ వాంట్ టు సస్టైన్ ఇన్ టుడేస్ వరల్డ్ యూ హ్యావ్ టు బికమ్ బెటర్ అట్ వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్. చాలా మారిపోయాయి కదండి మేకప్ సెన్సిబిలిటీస్ కూడా ఇప్పుడు. చాలా మారిపోయాయి. అంటే ఎవ్రీథింగ్ ఈస్ వెరీ ఎక్స్పెక్టెడ్ టు బి వెరీ లో కీ అండ్ సూటెడ్ టు ద ఫిల్మ్ అండి. ఇట్స్ నాట్ అబౌట్ లో కీ, ఇట్ ఈస్ అబౌట్ వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ యూ ఆర్ మేకింగ్, దానికి కరెక్ట్గా ఉండాలండి. సో అంటే ఇప్పుడు మీరు కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలో మీరు గ్లామరస్ మేకప్ చేస్తే ఇట్ డజంట్ వర్క్. అవును. సో ఇన్ ద సేమ్ వే లైక్ యూ ఎక్స్ట్రా అల్ట్రా గ్లామరస్ ఫిల్మ్లో యూ హ్యావ్ టు స్టైలైజ్ ద ఫిల్మ్. సపోజ్ ఇఫ్ ద క్యారెక్టర్ ఈజ్ అబౌట్ ఫ్యాషన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, దెన్ వాట్ ఎవర్ ఈజ్ రైట్ ఫర్ ద ఫిల్మ్ చేయాలండి. ఇప్పుడు దట్ కైండ్ ఆఫ్ ఎ కేపబిలిటీ హ్యాస్ టు బీ దేర్ ఇన్ ఎనీ టెక్నీషియన్. యా ఐ మీన్ ఆబ్వియస్లీ హోస్ట్ ఆఫ్ థింగ్స్. యాక్చువల్లీ మీరే మెయిన్ డైరెక్టర్ గారు చెప్పిన ఇక్కడ ఎంతమంది యాక్ట్ చేసినా మీ కెమెరాలోంచి కరెక్ట్గా బయటకు వస్తేనే కదా బొమ్మ. సో మనం ఇంత దశదిశలా వ్యాపించి తెలుగు సినిమా ఖ్యాతి ఇంత వ్యాపిస్తుంది కదండి. ఫారిన్ టెక్నీషియన్స్కి మన కొన్ని సినిమాల్లో వింటాం దట్ ఫలానా ఫ్రాన్స్ నుంచి వచ్చారు, జర్మనీ నుంచి వచ్చారు సినిమాటోగ్రాఫర్. వాట్ ఈస్ ద బిగ్ డిఫరెన్స్ అండి ఇన్ ద వే యూ సీ థింగ్స్? వాళ్ళు చాలా లెఫ్ట్ బ్రెయిన్గా ఉంటారని వినికిడి, ఇస్ దట్ ట్రూ? అలా ఇదండి. సి లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి లైక్ filmmaking has always been, they were always ahead of us in filmmaking. The Western world has always been ahead of us in filmmaking styles and not storytelling. We have had the people who told stories in different ways. Manakentante poetry like literature was the major thing. Painting was never our strong point. So like for Western world, painting was a strong evolution. So cinema another visual medium only. So they were little better than us in many ways. So now slowly our guys are actually improving it. So still we are in the process of improving it. ఆ ప్రాసెస్లో ఇంప్రూవ్ అవుతూ వచ్చామండి. అంటే మనకు పెయింటింగ్ బ్యాక్డ్రాప్ అంత లేదు కాబట్టి, బట్ ఇప్పుడు జనరేషన్లో చూసుకుంటే అండి లైక్ సో చాలా విషయాల్లో మన వాళ్ళు అంతా అంటే మనకు ఆపర్చునిటీస్ దొరుకుతున్నాయి. సో వీఆర్ ఎక్సెల్లింగ్ ఇన్ ఎవ్రీథింగ్ అండి. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ కి అంటే ఏదైనా టెక్నాలజీ కొత్తగా వస్తే వాళ్ళని పిలిచి వాళ్ళని యూజ్ చేసుకోవడం అనేది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అండి. బట్ గివెన్ ఎ ఛాన్స్ ఆ కొన్ని రోజుల తర్వాత డెఫినెట్లీ అవర్
ఇండియన్స్ ఆర్ వెరీ గుడ్ అట్ లెర్నింగ్. అంటే ఏదన్నా ఇస్తే చాలా తొందరగా నేర్చుకుంటారండి. మన కేపబిలిటీ అది నేర్చుకొని వీ కెన్ అంటే తర్వాత వాళ్ళకే నేర్పించే కేపబిలిటీ మనకు ఉందండి. ఆఫ్ కోర్స్ అది కాన్ఫిడెన్స్ ఎప్పుడూ ఉంటుంది మన. అండ్ ఐఎమ్ ష్యూర్ ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపోతూ, అంటే ఇన్ని సినిమాలు ఇక్కడ తయారవడం తెలుగు ఇండస్ట్రీలో, క్వాలిటీ కూడా ఇప్పుడు విసో పుష్ప విసో అంటే వెదర్ ఇట్స్ మాస్ మసాలా అఖండ లాంటి సినిమా కావచ్చు, ఇంకోటి కావచ్చు, బట్ మనకి మనం సాటి అని చెప్పి దాంట్లో దెర్ ఇస్ నో డౌట్ అండి. అంటే వీ ఆల్వేస్ హ్యాడ్ గ్రేట్ ఫిల్మ్ మేకర్స్ ఇన్ తెలుగు సినిమా అండి. అంటే అప్పుడు ఏంటంటే లైక్ దెర్ వాజ్ వన్ ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఎరాలో తీసుకుంటే వీ హ్యాడ్ రియలీ గ్రేట్ ఫిల్మ్ మేకర్స్ హూ హ్యావ్ మేడ్ రియలీ ఫిల్మ్స్ లైక్ మాయా బజార్ అండ్ ఆల్, విచ్ వాస్ లైక్ రియలీ గ్రేట్ అట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ కానివ్వండి, అప్పుడు వాడిన విజువల్ ఎఫెక్ట్స్ లైక్ కానివ్వండి, అవన్నీ దే వర్ లైక్ యాక్చువల్లీ రియలీ గ్రేట్. దెన్ వీ హ్యాడ్ ఎరా ఆఫ్ లైక్ వేర్ great films like Vishwanath Garu was there, then Ram Gopal Verma was there, who really inspired a generation of filmmakers. Then slowly and ippudu generation entante now there are so many people at the same time doing great. That is what the revolution is happening. అప్పుడు ఏంటంటే 1-2 ఫిల్మ్ మేకర్స్ హియర్ అండ్ దేర్ వేర్ మేకింగ్. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ తెలుగులో దే ఆర్ సో మెనీ ఫిల్మ్ మేకర్స్, టెక్నీషియన్స్ అందరూ ఒకేసారి ఎవాల్వ్ అవుతున్నారు. దట్ ఈస్ వాట్ ద రిజల్ట్ ఈస్ షోయింగ్. ఆ రిజల్ట్ కనిపిస్తుంది మనకు. సో అవార్డ్ విన్నింగ్ సినిమాటోగ్రఫర్ సెంథిల్ గారు డైరెక్షన్ ఎప్పుడు చేస్తారని మీ ఫ్యాన్స్ అడుగుతున్నారు. వై నాట్? వై నాట్ అంటే డెఫినెట్లీ లైక్ అప్నా టైం ఆయేగా అని. अपना टाइम अने आप खुद बना सकते हैं ना अपना टाइम, क्योंकि आई मीन यू आर సో సాట్ ఆఫ్టర్ నౌ. మీరు సమ్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ వర్క్ చేశారు. ఇంతవరకు రాకపోవడానికి కారణం ఏమిటంటారు? మీ నుంచి చొరవలేదా? రాకపోవడానికి అలర్ట్ ఏం లేదండి. ఇట్ ఈస్ లైక్ అంటే లైక్ ఐ ఆల్వేస్ అంటే నాకు నమ్మకం ఏంటంటే దిస్ medium of filmmaking is a director's medium. We as a technician, we are actually helping the director tell a story. So when I find my story, I'll definitely tell it. So probably like I'm in the process of finding my story. So when I find my story, I'll definitely ఎలాంటి కథలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి సెంథిల్ గారు? మీరు ఒక ఈగ లాంటి సినిమా ఎమోషనల్ ఫిల్మ్ అగైన్, బట్ మోర్ బిలీవబుల్. అండ్ ఒక ఫ్యాంటసీ లైక్ బాహుబలి చూశారు, ఇప్పుడు ఇది చూస్తున్నారు. అంతకుముందు చాలా సినిమాలు మీరు సై లాంటి అని ఎన్నో సినిమాలు చేశారు. సో మీకు సెంథిల్ గారి జానర్ ఏంటంటే? I really like adrenal rushing films and ఒక action film is something which I really like, where lots of adventures is something which I really like. Probably if I direct, I'll do something which is filled with adventure, and obviously finally at the end of the day emotions ఉండాలండి సినిమాలో. సో ఎమోషన్స్ లేకుంటే మీరు ఎంత అడ్వెంచర్ చేసినా ఎంత యాక్షన్ తీసినా పీపుల్ విల్ నాట్ వాచ్ ఇట్. సో ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు ఫైండ్ మై స్టోరీ వేర్ అది నాకు దొరికిన తర్వాత డెఫినెట్లీ ఐ విల్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద ఫస్ట్ పీపుల్ టు లెట్ యు నో. ఓ థ్యాంక్ యూ. ఐ విల్ ఫీల్ ఆనర్డ్ హియర్. సెంథిల్ గారు, మీరు ఇంతమంది యాక్టర్స్తో వర్క్ చేశారు కదా, మీ ఫస్ట్ చాయిస్ ఎవరు ఉంటారు? స్టార్ కాస్ట్ ఆఫ్ కోర్స్ కథని బట్టి అని చెప్పకండి, బట్ ఐ వాంట్ టు వర్క్ విత్ ది స్టార్ అని ఉంటుంది కదా. అంటే డెఫినెట్లీ అది ఒకటి ఉంటుందండి. ఫస్ట్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు మేక్ ఫిల్మ్, దే ఆర్ 2 ways ఆఫ్ మేకింగ్ ఫిల్మ్స్ అండి. వన్ ఏంటంటే డిపెండింగ్ అపాన్ ద స్టార్ హూమ్ యూ గెట్, యూ హ్యావ్ యాక్సెస్ టు, యూ మేక్ అ ఫిల్మ్ అకార్డింగ్ టు దట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఓకే మీకు కథ నచ్చింది, మీ కథ డెవలప్ చేశారు, దానికి ఎవరు సూట్ అవుతారు అన్నట్టు అది ఉంటుంది. సో ఐఎమ్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్ కాబట్టి ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్ అలా అండి. బట్ ఆఫ్ కోర్స్ టెక్నీషియన్గా ఉండడం అదొక మజా వేరు కదా. అంటే బికాజ్ డైరెక్టర్ అంటే లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడానికి సింగర్ అవ్వడానికి చాలా తేడా ఉంటుంది. లేదండి, అంటే ఈవెన్ యాజ్ సినిమాటోగ్రాఫర్ దిస్ లాట్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అంటే లైక్ ఐఎమ్ ఫైనలీ ద చెక్ పాయింట్ ఇన్ ద ఫిల్మ్. అంటే అందరు చేసిన వర్క్ ఫైనలీ లైక్ ఐ హ్యావ్ టు క్యాప్చర్ ఇట్ అండ్ సెండ్ ఇట్ ఆన్ టు స్క్రీన్. సో దట్ ఈస్ ఫిల్డ్ విత్ యాజ్ మచ్ రెస్పాన్సిబిలిటీ అండి. సో అంటే డైరెక్టర్కి డెఫినెట్లీ ఆఫ్ ఆల్ ద క్రాఫ్ట్స్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. ఆబ్వియస్లీ దట్ ఈస్ వై ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు. సో బట్ యాజ్ అ సినిమాటోగ్రాఫర్ ఆల్సో ఐ హ్యావ్ మై ఓన్ రెస్పాన్సిబిలిటీస్ విచ్ ఐ హ్యావ్ టు ఫుల్ఫిల్. ఆబ్వియస్లీ కదా. తారక్ది ఒక మెయిన్ సీన్ తీసేశారు బికాస్ ఆఫ్ డ్యూరేషన్ అని, ఈజ్ ఇట్ ట్రూ అండి? అంటే బికాస్ 3 hours and 6 minutes విత్ ఇంటర్వెల్ 3 గంటల 20 నిమిషాలు అంటే ఇట్స్ డబుల్ రోలే. అంటే లైక్ ఎలా అంటే ఈ సినిమాకి వి షార్ట్ సో మెనీ సీక్వెన్సెస్ అండి. సో కొన్ని సీక్వెన్స్ ఏంటంటే నిర్దాక్షిణ్యంగా తీసేవలసి వచ్చిందండి బికాస్ ఆఫ్ అంటే ఎడిట్ చేసిన తర్వాత చూసిన తర్వాత మేబీ దిస్ విల్ నాట్ వర్క్. ఫైనలీ ద ఫిల్మ్ షుడ్ వర్క్ అండి. సో లైక్ అంటే మేము చాలా కష్టపడి తీసిన కొన్ని చాలా సీక్వెన్సెస్ ఉన్నాయి. సో బట్ వీ హ్యాడ్ టు రిమూవ్ ఇట్ విత్ విత్ స్టోన్ హార్ట్. సో దట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. అంటే మనం నచ్చింది కాబట్టి మనం కష్టపడ్డాం కాబట్టి ఆ సినిమాలో పెట్టామనుకోండి, ఆడియన్స్ నచ్చకుంటే దట్ ఈజ్ క్రిమినల్. బట్ అప్పుడు స్టార్స్ ఫీల్ అవుతారండి. ఐఎమ్ ఆస్కింగ్ యూ దిస్ వెరీ ఇన్నోసెంట్లీ.
No, అంటే see, finally everyone wants their film to be extremely successful. And so for that, they are also matured enough to understand that okay, what is right for the film is more important than personally okay నాకు ఇది నచ్చింది అనే దానికంటే. So at this stage of the star cast whom we have are extremely matured people who understand what is good for the film. అంటే దిస్ గ్రేటెస్ట్ థింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్ అండి, అఫ్కోర్స్ రాజమౌళి గారు పెద్ద సినిమాలు తీస్తారు, సెంధిల్ గారు అద్భుతంగా క్యాప్చర్ చేస్తారు, బట్ ఈ బ్యారియర్స్ బ్రేక్ చేసేసి మల్టీ స్టారర్ సినిమాలు ఇలా కూడా తీయచ్చు, అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ తగినంతగా అని ప్రూవ్ చేశారు రాజమౌళి గారు. ఆ టీమ్ స్పిరిట్ తీసుకొచ్చారు. దట్ ఈస్ లైక్ థ్యాంక్స్ టు రాజమౌళి గారు ఉండే ద వే హీ ఇన్స్పైర్స్ పీపుల్ అండ్ ప్రాబ్లీ రాజమౌళి గారు ఉన్నందువల్లనే వీళ్ళిద్దరు ఒప్పుకున్నారు చేయడానికి. దట్ ఈస్ ఆల్సో ద థింగ్. సో ఇట్ ఈస్ హిస్ గ్రేట్నెస్ దట్ హీ కుడ్ ఇన్స్పైర్ దెమ్ టు బోత్ వర్క్ విత్ హిమ్, బిలీవ్ ఇన్ హిమ్. సో ఆ బిలీఫ్ మా మీద షేర్ చేస్తున్నారు కాబట్టి వీఆర్ డూయింగ్ వాట్ ఎవర్ కేపబిలిటీస్ విత్ అవర్ కేపబిలిటీస్ ఏం చేయొచ్చు అని అది చేస్తున్నామండి. సో మొత్తానికి ఒక వండర్, ఒక ఫీస్ట్ ప్రజెంట్ చేస్తారు. సెంధిల్ గారు, మీరు యూ కీప్ సో ఫిట్, దీనికి కారణం మీరా మీ ఆవిడ? కొంతవరకు నేనండి, కానీ అది అంటే చెప్పుకుంటే బాగుంటుంది. బట్ ఇట్ ఈస్ లైక్ అంటే మై వైఫ్ ఈజ్ అ యోగా ఇన్స్ట్రక్టర్ అండి. సో షీ రియలీ టేక్స్ కేర్ ఆఫ్ ద డయట్ అండ్ అంటే మా వైఫ్ యోగా నేర్పిస్తుంది, యోగా టీచరు. సో ఆమె ఏం తింటాను, ఎంత తింటాను అలాంటివన్నీ దాంట్లో మెయింటైన్ చేసి అండ్ కంపల్సరీగా స్కూల్ మాస్టర్ లాగా ఈరోజు ఇది చేయాలి కంపల్సరీ యోగా పొద్దున్న లేచి అన్నట్టు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ నేను ఫిట్గా ఉండడానికి రీజన్ అండి. Very fascinating. I'm looking forward. And last question about RRR, Senthil garu. సాంగ్ సీక్వెన్సెస్ అంటే ఇందులో ఎత్తర జెండా కావచ్చు, ఈ పాటలన్నీ కూడా స్పెషల్గా ఒక పీరియడ్కి సంబంధించిన ఇవి తీస్తున్నప్పుడు మీరు తీసుకున్న ఆ కలర్ స్కీమ్స్ అన్నీ కూడా యూ కెన్ టెల్ దిస్ ఇస్ అన్ RRR కలర్ స్కీమ్, జస్ట్ ద బ్రౌన్స్ అండ్ ద రెడ్స్ అండ్ అది. అంటే లైక్ ఏంటంటే లైక్ వెన్ ఎవర్ వీఆర్ వాచింగ్ అ మూవీ అండి, అంటే నా స్టైల్ అండి, లాట్స్ ఆఫ్ పీపుల్ ప్రీ డిసైడ్ ద కలర్ స్కీమ్ బిఫోర్ షూటింగ్. అంటే లైక్ నా స్టైల్ ఏంటంటే లైక్ ఐ హ్యావ్ అ వెరీ అంటే ఐఎమ్ వెరీ షూర్ వాట్ కలర్స్ ఐ డోంట్ వాంట్ ఇన్ ద ఫ్రేమ్. సో అది వి డిసైడ్ అండ్ టాకింగ్ అంటే మన కాస్ట్యూమ్ డిజైనర్తో, ప్రొడక్షన్ డిజైనర్తో అందరితో కలిసి ఇలాంటి కలర్ స్కీమ్ వాడదామని డిసైడ్ చేసిన తర్వాత ఫైనల్ గ్రేడ్ ఆఫ్ ద ఫిల్మ్ టువర్డ్స్ ద ఎండ్ ఐ టెన్ టు లాక్ అండి. ఏం లేదండి, ఎవ్రీ ఫిల్మ్ ఏంటంటే ఈ యాంగిల్లో చూస్తే దాన్ని కరెక్ట్గా ఆథెంటిక్గా అనిపిస్తున్న ఫీలింగ్ ఉంటుందండి. సో అది ఏంటంటే ఐ టేక్ లిటిల్ టైమ్, అంటే కొంచెం టైం తీసుకొని దీన్ని ఇది ఈ టైప్ ఆఫ్ కలర్ ఉంటే బాగుంటుంది, ఈ టైప్ ఆఫ్ కలర్ ఉంటే బాగుంటుందని ఐ టెన్ టు డిసైడ్ అండి. సో దట్ టువర్డ్స్ ఆ ఎండ్లో ఎడిట్ అయిన తర్వాత గ్రేడ్ చేసేటప్పుడు ఐ స్పెండ్ అంటే చాలా టైం స్పెండ్ చేసి గ్రేడింగ్ చేస్తానండి నేను. కానీ ఏంటంటే బిఫోర్ హ్యాండ్ ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఈ పీరియడ్లో ఈ కలర్స్ వాడొద్దు, ఈ పీరియడ్లో ఈ కలర్స్ వాడాలి అని వి డిసైడ్. అండ్ ఆబ్వియస్ ఇట్స్ అంటే సినిమా అనేది ఇట్స్ కొలాబరేటివ్ వర్క్ అండి. సో అంటే అది డైరెక్టర్, సినిమాటోగ్రఫర్, ప్రొడక్షన్ డిజైనర్, కాస్ట్యూమ్ డిజైనర్ అందరూ కలిపి యాక్చువల్లీ వీ హ్యావ్ టు కమ్ టు అ సర్టన్ కంక్లూజన్, ఒక పాయింట్కి వచ్చి డిసైడ్ అవ్వాలి. బట్ యా, సిన్స్ ఐఎమ్ సినిమాటోగ్రఫర్ ఐ హ్యావ్ అ మేజర్ సే ఇన్ దట్ థింగ్ అండి. అసలు మేకప్ కూడా అదిరిపోయిందండి ఆలియా భట్, షీ లుక్స్ సో అడోరబుల్. అంటే అదే అండి నేను చెప్పాను కదా, విత్ టెక్నాలజీ లైక్ ఎవ్రీ వన్స్ క్రాఫ్ట్ ఈజ్ అంటే బాగా చేస్తూ వస్తున్నారండి. అండ్ అన్ని క్రాఫ్ట్స్ ఆర్ బికమింగ్ రిఫైన్డ్. అది ఎవరు మోస్ట్ ఎఫర్ట్లెస్ అండి? అఫ్ కోర్స్ మీరు తారక్ గురించి చెప్పారు. ఇన్ దిస్ హోల్ ఫిల్మ్ స్టార్ కాస్ట్ ఎఫర్ట్లెస్ అంటే టేకులు ఎక్కువ జరగకుండా మూడ్ని తీసుకొచ్చిన కెన్ యూ పిన్ పాయింట్? తారక్ అండి, దేర్ ఇస్ నో డౌట్. ఈ వాక్స్ ఆన్ ద సెట్ విత్ కాన్ఫిడెన్స్, ఈ డస్ ద షాట్. అంటే షార్ట్ చేసి ఓకే అనుకుంటే ఫ్రమ్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ ఓకే అండి. డైరెక్టర్ వన్ మోర్ అంటే ఓహో ఇలాగ మీకు అలా కావాలా, ఓకే సరే అని అలా చేస్తారు. ఇట్ ఈస్ లైక్ ఈజ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ అంటే ఛాలెంజింగ్ సిచ్యువేషన్ కూడా ఈ జస్ట్ డస్ ఇట్ విత్ సో మచ్ ఆఫ్ ఈజ్ అండి. దెర్ ఈస్ నో డౌట్ అబౌట్. మీకు మోస్ట్ ఛాలెంజింగ్ షాట్ ఏముంటుందండి ఇందులో ఇలాంటి ఒక సినిమాలో? బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రీ ప్లాన్డ్ అండ్ సో వెల్ థాట్, అయినా కూడా మీకు 3 చెరువులు నీళ్లు తెప్పించిన ఒక షాట్ 2 సీన్స్, ఒక సీన్ ఉండుంటుంది. అంటే ఈ సినిమా ఎలా అంటే అండి, ఈ సినిమా ఈజ్ ఇట్ సెల్ఫ్ కంప్లీట్లీ ఛాలెంజ్ అండి. అంటే ఇది ఎక్స్ట్రీమ్లీ ఇమోషనల్ ఫిల్మ్ అండి. సో ఎవ్రీ సీన్లో దెర్ ఇస్ సర్టన్ ఆస్పెక్ట్ మనం వీ హ్యావ్ టు బిల్డ్ టువర్డ్స్. సో అది మేము కరెక్ట్గా తీస్తున్నామా లేదా అన్నట్టు ఆ ఫీల్ క్రియేట్ చేయడం అన్నది వాజ్ అ ఛాలెంజ్ అండి. సో ఈ అంటే
ఈ సినిమానే కాదండి, బేసికలీ రాజమౌళి గారితో వర్క్ చేయడం ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ ఛాలెంజ్ బికాస్ ఈజ్ అ గ్రేట్ టాస్క్ మాస్టర్ అండ్ ఈ వాంట్స్ టు పుష్ ద ఎన్వలప్ ఆఫ్ ఇండియన్ సినిమా. సో ఎవ్రీ టైమ్ అతనే కాదు అందరూ ఆ లెవెల్కి రీచ్ అవ్వాలి. సో ఇన్ దిస్ ఫిల్మ్ ఇట్ వాజ్ మోర్ ఛాలెంజింగ్ బికాస్ ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఇమోషనల్ సినిమా. అట్ ద సేమ్ టైం దీంట్లో అంటే విజువల్ వంటర్ ఎలా చూపించాలన్నది వాజ్ బిగ్గర్ ఛాలెంజ్. మన ఆడియన్స్లో టెక్నికల్ ప్రియులు కొంతమంది ఉంటారండి, వాళ్ళ బిహాఫ్ అడుగుతున్నాం. మెయిన్గా ఏం కెమెరా వాళ్ళకి చెప్పచ్చండి? అంటే మేము మేము ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు లార్జ్ ఫార్మాట్ అని కెమెరాస్లో ఇట్ వాజ్ స్టార్టింగ్ అండి. సో ఐ ఇన్సిస్టెడ్ దట్ మనం కూడా ఈ సినిమాకి లార్జ్ ఫార్మాట్ అంటే RELF అనే కెమెరా ఉందండి మేజర్లీ యూజ్ చేసింది, అది వాడదామని అనుకున్నాను. దిస్ వాజ్ ద ఫస్ట్ ఫిల్మ్ విచ్ వీ యూజ్డ్ దట్ కెమెరా ఇన్ ఇండియన్ స్క్రీన్. అంటే ఆ తర్వాత సినిమాలు రిలీజ్ అయిపోయి మా డిలే అయిపోయి, బట్ దిస్ వాజ్ ద ఫస్ట్ ఫిల్మ్ వీ యూజ్డ్ అండ్ వీ యూజ్డ్ సిగ్నేచర్ ప్రైమర్ లెన్సెస్ అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పాసిబుల్ లెన్సెస్ available in the world. So we tend to use it because we want to give the audience the best possible experience. The canvas ni present cheyadaniki best possible way to present it ani. Shooting ఏ కాదండి. సో ఇప్పుడు రిలీజ్ ఫార్మాట్కి వస్తే, సో ఈ సినిమాని మీరు ఎంజాయ్ చేయాలంటే సో వీఆర్ గివింగ్ ఆడియన్స్ ఎవ్రీ కైండ్ ఆఫ్ అన్ ఆప్షన్. ఎలాంటి సినిమాని సినిమాస్కోప్లో రిలీజ్ చేస్తున్నాము, అట్ ద సేమ్ టైం వైడ్ ఫార్మాట్ రిలీజ్ చేస్తున్నాము, దెన్ అట్ ద సేమ్ టైం వీఆర్ రిలీజింగ్ ఇన్ 3D ఫార్మాట్, వీఆర్ రిలీజింగ్ ఇన్ IMAX ఫార్మాట్. అండ్ కొత్తగా ఫర్ ద ఫస్ట్ టైం ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ టు బి రిలీజ్డ్ ఇన్ డాల్బీ సినిమా అండి. డాల్బీ సినిమా అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇండియాలో లేవండి థియేటర్స్, ఇండియాలో లేవు థియేటర్స్. సో వరల్డ్ వైడ్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ వీఆర్ ట్రయింగ్ టు రిలీజ్ ఇట్ ఇన్ దట్ ఫార్మాట్ అండి. డాల్బీ సినిమాస్ ఏంటంటే అండి దట్ ఈజ్ మెయింటైన్డ్ బై డాల్బీ కంపెనీ. సో బెస్ట్ విజువల్ క్వాలిటీ, బెస్ట్ సౌండ్ క్వాలిటీ కావాలంటే అలాంటి థియేటర్లో సినిమాలు చూస్తే ఇట్ డెఫినెట్లీ దానికోసం ఒక ₹1,00,000 2,00,000 పెట్టుకుని వేరే కంట్రీకి వెళ్ళి ఆ సినిమా చూసేసి రావాలంటారు. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ అండి, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పుడు మనం వేరే ఇప్పుడు నైగ్రా ఫాల్స్ చూడడానికి వెళ్తాం కదండి, సో అలాగా ఓకే డాల్బీ సినిమా ఉన్న థియేటర్ కంట్రీకి వెళ్ళి అలా సినిమా చూసి రావడం. இவ்வளோ பண்ணிட்டு திருப்பி OTTல வரும்போது நம்ம படத்தை நம்ம பார்த்தா எப்படி இருக்கும் செந்தில் గారు? అన్ఫార్చునేట్లీ ఏమన్నా దట్ ఈస్ ద రియాలిటీ. సో ఆఫ్టర్ సమ్ టైమ్ ఇప్పుడు మనం ఈ సినిమా తర్వాత చూడాలన్నా కూడా జనరల్లీ OTTలో చూడాల్సి వస్తుంది. బట్ ఇంకోటి గుడ్ థింగ్ ఏంటంటే దాంట్లో అవర్ స్క్రీన్స్ ఆర్ బికమింగ్ బెటర్ అండ్ బెటర్ అండి. అంటే ఇప్పుడు 4K స్క్రీన్స్ వచ్చాయి, లైక్ టీవీ స్క్రీన్స్, అండ్ పీపుల్ ఆర్ ప్రొజెక్టింగ్ దట్ 8K మానిటర్స్ ఆర్ ఆల్సో కమింగ్. సో దానికి సరిపడేంత స్టఫ్ దీంట్లో ఉందండి. సో ఇఫ్ యూ సీ ఇట్ ఇన్ 4K మానిటర్ యూ విల్ బీ సాటిస్ఫైడ్ ఈక్వలీ. బట్ ఓన్లీ థింగ్ అంటే చిన్న స్క్రీన్ ఉంటుంది, అది మీరు పెద్ద టీవీ తెచ్చుకుంటే 85 inches అలాంటి టీవీ తెచ్చుకుంటే యూ కెన్ అట్లీస్ట్ గెట్ దట్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ కొంత. బట్ ఐ వండర్ మీరు ఇన్ని ఆప్షన్స్ ఇస్తున్నారు, సినిమా స్కోప్ ఇవన్నీ, అంత ఫైన్ పర్సెప్షన్ ఆడియన్స్కి ఉందా అండి ఇప్పుడు మన తెలుగు ఇండియన్ ఆడియన్స్కి? అంటే అది డెఫినెట్లీ వెన్ యూ సీ ఇట్ యూ విల్ నో ఇట్ అండి. అంటే ముందే ఊహించుకోలేరండి, బట్ ఒకసారి చూసిన తర్వాత ఓకే ఇలా ఉంది అని. అంటే ఎప్పుడు ఏంటంటే ఫస్ట్ మనకు HD టీవీ వచ్చినప్పుడు, SD టీవీ నుండి మారినప్పుడు మనకు అనిపించేది కాదు, ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ అని అనిపించేది. బట్ అది అలవాటు అయిన తర్వాత మళ్ళీ ఈ టీవీలో చూడాలంటే వీ విల్ ఫీల్ ఏంటి క్వాలిటీ బాగాలేదు ఏంటి అన్నట్టు వస్తుంది. సో అలా మీరు వెన్ యూ ఎక్స్పీరియన్స్ న్యూ థింగ్స్ అది మనకు అలవాటు అయిపోద్దండి. సో మొత్తానికి అసలు ఇప్పుడు ఏ సినిమా ఏ స్కోప్ అని కాదండి, టికెట్ దొరికితే మాకు చాలు అనే టైప్లో ఫస్ట్ 2-3 వారాలు ఎగబడి చూసేస్తారు. చూసేయండి, చూసేసిన తర్వాత కూడా కానీ మీకు రియలీ ఎక్స్పీరియన్స్ మంచిది కావాలంటే మీ దగ్గరలో ఉన్న బెస్ట్ పాసిబుల్ థియేటర్, అంటే దాంట్లో ప్రొజెక్షన్ బాగుంది, సౌండ్ క్వాలిటీ బాగుంది అన్న థియేటర్లో చూస్తే మీకు మేము చేసిన కష్టం అంతా కనిపిస్తుందండి. ఏదో ఒక థియేటర్లో చూస్తే ఏదో ఒక సినిమా చూసినట్టు ఉంటుంది. డెఫినెట్గా అండర్స్టాండ్, చాలా కష్టపడ్డారు. అంటే వాట్ ఈస్ ఇన్స్పైరింగ్ ఇక్కడ సెంథిల్ గారు ఇస్, మామూలుగా సినిమాలు తీసేసే రోజులు, ఏదో ఒక స్థాయిలో హిట్ చేసేసే రోజులు, బట్ నా స్థాయి ఇది, నా రేంజ్ ఇది అని రాజమౌళి గారు ఎక్కడా తగ్గలేదు. ఆయన ద వే హీ పిక్స్ హిస్ టెక్నీషియన్స్ మీలాంటి వాళ్ళు, అండ్ అలాగే స్టార్స్, అండ్ అఫ్ కోర్స్ కీరవాణి గారి మ్యూజిక్ అయితే చెప్పక్కర్లేదు. కీరవాణి సార్ ఈజ్ లైక్ అ మెంటోర్ టు అస్. మేము ఆయనతో చాలా దగ్గరగా వర్క్ చేశాను నేను సార్ తోటి. సో ఐఎమ్ అమేజింగ్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్. It will not disappoint you people, and so it's definitely a worth. I'm sure I experience. Yeah, absolutely. Yeah. So Senthil garu, wishing you all the very best. And మీ సినిమా తెర మీద డైరెక్టర్గా కూడా మేము చూస్తామని చెప్పి ఆ ఫస్ట్ న్యూస్ మీరు మాకే ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. రొమ్మ నండ్రి వణకం. థ్యాంక్ యూ సో మచ్.
Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.